ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం మునాబలం చూద్దామండి. ముఖ్యంగా వృశ్చిక రాశి పేరు మీద 8 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం అష్టైశ్వర్య యోగాలు గవ్వలు పడ్డాయండి. 8వ సంఖ్య అంటే చాలామంది భయపడతారండి. అష్టకష్ట చెక్కులు అనుకుంటారు. అష్టైశ్వర్య యోగ బలాలండి అవి. అలాగే చూడాలంటే మాత్రం అష్ట దరిద్రాలు అనుకుంటారు. కానీ అష్టైశ్వర్య యోగాలు ఉంటాయి, దిగ్బంధం ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి చాలా వరకు శుభ సంఖ్య పడ్డదండి వీరి పేరు మీద. అలాగే ఈ వృశ్చిక రాశి వారు 8వ తేదీలో పుట్టినవారు కావచ్చు, 17వ తేదీలో పుట్టినవారు కావచ్చు, అలాగే 26వ తేదీలో పుట్టినవారు కావచ్చు, అలాగే శనివారం పుట్టినవారు కావచ్చు, శని అంతర్దశలో పుట్టినవారు కావచ్చు. అదృష్ట యోగం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఆదాయం ఖర్చు విషయంలో తిరుగు ఉండదు, కానీ నియంత్రణ ఉండదండి. ఎంత సొమ్ము వచ్చినా నిలబడదు. అంటే నిలబడదంటే మాత్రం ఇవాళ నిలబడదు, కానీ రేపటి కాలంలో వీరికి నిలిచే అవకాశం ఉంటుంది. కష్టజీవులు, శ్రమజీవులు, క్రమశిక్షణ చాలా ఉంటుంది వీరి జాతక బలానికి. ఒకరు చెప్పేవారు కానీ చెప్పేసుకునేవారు కాదు. అంటే చెప్పేసుకునేవారు కాదంటే ఎవరి మాట లెక్క చేయరని కాదండి, అందరి మాటలు వింటారు. కానీ ఎవరితో ఎలా ఉండాలో ప్రవర్తిస్తారు. పిల్లలైనా పెద్దలైనా వయసులో చిన్నవారైనా సరే గ్రహణ శక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద. గురు చెప్పిన విద్య కంటే సొంత బుద్ధి ఆలోచన చాలా ఉంటుంది వీరి జాతక బలానికి. పెద్దల్ని గౌరవించే అవకాశం ఉంది, పిల్లల్ని కూడా గౌరవించే అవకాశం ఉంది, స్త్రీలను కూడా గౌరవించే అవకాశం ఉంటుంది. అందరి మాట పట్టింపు తీసుకునే అవకాశం ఉంటుంది. వీరికి ఉన్నతమైన స్థానాలు నడిచే అవకాశాలు ఉన్నాయి. కానీ వీరి జాతకానికి 8 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం 1 ధనయోగంలో కలిసి వస్తుంది, 2 వృత్తి వేగంలో కలిసి వస్తుంది, 3 కుటుంబ యోగంలో కలిసి వస్తుంది, 4 పర్సనల్ లైఫ్లో కలిసి వస్తుంది, 5 వాహన విషయంలో కలిసి వస్తుంది, 6 ఇంటి విషయంలో కలిసి వస్తుంది, 7 శత్రుత్వం ఉన్నా లేదా కోర్టు కేసులు తగాదులు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. 8 వీరి పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ పోయినా సరే మాత్రం వీరు గౌరవం లభించే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉన్నదండి. వీరు లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. వీలైతే మాత్రం ఇంట్లో అయినా సరే గుడిలో అయినా సరే శనివారం నియమం పాటించాలి. శనివారం పూజ చేయటం మంచిది. శనివారం వీరికి మాత్రం కానీ కొన్ని చెడు అలవాట్లు ఉంటే అవి పక్కన పెట్టడం చాలా వరకు మంచిదండి. ఈ రాశి వారు అనురాధ నక్షత్రం వారు చేయడం చాలా వరకు మంచిది. జ్యేష్ఠ నక్షత్రం వారైతే మాత్రం అమ్మవారికి పూజ చేయాలి. లక్ష్మీదేవతకు పూజ చేసినా పర్వాలేదు, అలాగే కనకదుర్గమ్మకు పూజ చేసినా పర్వాలేదు. ఏ దేవత అయినా శుక్రవారం చేయడం చాలా వరకు మంచిది. స్త్రీలు మాత్రం అమ్మవారులను పూజ చేయాలి, పురుషులు మాత్రం లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయాలి. ఉద్యోగస్తులకు తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చెక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా కంటక శని ఉందండి వీరి పేరు మీద. కంటక శని అంటే శని కాదు, నరఘోష ఎక్కువ ఉన్నది. కాబట్టి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. ఈ 4 దిక్కులో వీరు ఎక్కడ పోయినా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. తూర్పు మూల కీర్తి లభిస్తుంది, పడమర మూల మాత్రం ధనం లభిస్తుంది. అలాగే వీరి జాతక బలానికి ఉత్తర మూల మాత్రం అనుకున్న పనులు సాధించే అవకాశాలు ఉంటాయి. ఇక దక్షిణ మూల చూడాలంటే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కరెక్ట్ ఏమైనా చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోతాయి. ఈ 5వ సంఖ్య 5 గవ్వలు పడ్డాయి కాబట్టి మాత్రం వీరి జాతక బలానికి పంచపాండవుల వనవాసం ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ డాక్టర్ కోర్స్ చదివే వాళ్ళకు తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విదేశానం వేరే దేశం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునేవారు అక్టోబర్ నవంబర్ వరకు టైం తీసుకోవడం మంచిదండి. అద్భుతంగా ఉంటుంది అప్పుడు ఆ టైంలో. ఇప్పుడైతే కొద్ది కాలం ఇష్టం ఉంటుందండి, కష్టం ఉంటుందండి. ఖచ్చితంగా నేను వెళ్ళాలనుకునే వారికి
వద్దని నేను చెప్పానండి, వెళ్ళొచ్చు కానీ మాత్రం ఇబ్బందులు పాలవుతారు. ఆ ఇబ్బందులు కూడా నేను భరిస్తా అనుకునే వారికి మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. పట్టు వదలని విక్రమార్కుడు లాంటి జాతకం వీరిది. పట్టరు, పడితే వదిలిపెట్టరు. అలాగే వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వస్తుంది, స్త్రీలకైనా పురుషులకైనా. అలాగే గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం రాబోయే కాలం బాగుందండి. ఇప్పుడైతే ఇబ్బంది ఉన్నది, కానీ వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్థలం తీసుకోవాలనుకునే వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే కొనటం వరకు మంచిది, అమ్మకం విషయంలో చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కట్టడం విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఉద్యోగం చేయాలనుకునేవారు, గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మాత్రం ట్రాన్స్పోర్ట్ కావాలనుకునే వారికి మాత్రం, అంటే ట్రాన్స్ఫర్ కావాలనుకునే వారికి కూడా మాత్రం మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు కూడా కలిసి వస్తుంది. చేతి వృత్తి పనిదారులు కూడా కలిసి వస్తుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష బలంలో చిన్న వ్యాపారాలు చేసేవారు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీరి జాతక బలం మీద చూడాలంటే మాత్రం అనారోగ్యం మాత్రం ఖచ్చితంగా వీరికి ఉంటుందండి. అంటే పెద్దగా కాదు, చిన్న అనారోగ్యం ఉన్నా కూడా ఆ చిన్నదే అంటారు, పెద్ద అనారోగ్యం ఉన్నా పెద్దదే అంటారు. ఆ చిన్నది పోయే పెద్ద రోగాలు వస్తాయి. కాబట్టి మాత్రం ఆరోగ్య విషయంలో వీరు శ్రద్ధ తీసుకోవడం చాలా వరకు మంచిది. టైం టేబుల్ పాటించడం చాలా మంచిది. నిద్ర, ఆహారం ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా వీరు టైం టేబుల్ పాటించడం చాలా వరకు మంచిదండి. మూడోసారి గవ్వలేసి చూద్దామండి. 13 గవ్వలు పడ్డాయి, 2 సార్లు వేస్తే. మూడోసారి గవ్వలేస్తే మాత్రం 7 గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి. ఎటు చూసినా మాత్రం వీరి జాతక బలానికి ఒకసారి సరి సంఖ్య పడ్డదండి, 2 సార్లు మాత్రం బే సంఖ్య గవ్వలు పడ్డ వీరి జాతక బలానికి. సప్త సముద్రాలు ఏదైనా సరే అనుకున్నది సాధించాలని యోగం ఉన్నది వీరి జాతక బలానికి. పట్టుదల అధికం ఉన్నది. అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం వారికి కరెక్ట్. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే చక్కెర దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. అలాగని ఎవరికి నష్టం చేసేవారు కాదు వీరు. అందరికీ సరి సమానం చూసే గుణం ఉంటుంది. కానీ ఒకరికి నష్టం చేయరు, నష్టం చేస్తే మాత్రం వదిలిపెట్టరు. అయిన వారిని దగ్గర తీసుకోరు, కాని వాళ్ళని తీసిపడేరు. అందరు నా వాళ్ళే అనుకుంటారండి. గవ్వలు చూస్తే మాత్రం మొత్తం 8 + 5 13, 13 + 7 20 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం 2వ సంఖ్య అంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం. 0వ సంఖ్య అంటే మాత్రం వీరికి కొంచెం మాత్రం దృష్ట దోషాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం అనారోగ్యంలో ఉన్నవారు, కళ్యాణంలో నష్టం ఉన్నవారు, సంతానంలో నష్టం ఉన్నవారు, అలాగే మాత్రం కుటుంబ తగాదాలు ఉన్నవారు, కోర్టు తగాదాలు ఉన్నవారు, ఇబ్బందులు చికాకులు పడుతున్నవారు, సర్పదోషాలు ఉన్నవారు ఖచ్చితంగా వారు శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిదండి. మీకు వీలైతే మీ చేతులారా చేసుకోవచ్చు, లేదా సద్బ్రాహ్మణుడితో చేసుకోవచ్చు, లేదా మాసుంటి వారిని మీరు నమ్మితే మాత్రం మేము కూడా సొల్యూషన్ చెప్తామండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.